అబ్బా! ఈ టైంకి కరెంట్ ఎందుకు తీశారా బాబు? మంచిగా నిద్రొస్తుంటే ఇప్పుడే డిస్టర్బ్ చేస్తారు ప్రతిసారి. ఇప్పుడు ఇల్లంతా దోమలొచ్చేసాయి. వాడొచ్చేసి మంచిగా పడుకున్నాడు కదా! సర్లే ఒకసారి అలా బయటికెళ్దాము. ఇక్కడైతే చల్లగానే ఉంది కానీ వెయిట్ ఎ సెకండ్. లాస్ సెంటోస్ మొత్తం పోయిందా కరెంటు? అసలు టైం ఎంతయితుంది? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందా? ఇంకో 2, 3 అవర్స్‌లో మార్నింగ్ కూడా కాబోతుంది. ఇప్పుడెందుకురా కరెంట్ తీశారు? మొత్తం వర్షం పడేలాగా ఉంది కదా! సర్లే ఇప్పుడు మన బ్లూ చైన్ గాడు వచ్చేసి ఇక్కడే పడుకున్నాడు కదా! మన పొట్టోడు ఎక్కడున్నాడు షిన్చాన్ గాడు? నాకు తెలిసి రాత్రి టీవీ చూస్తూ చూస్తూ అక్కడే పడుకున్నట్టున్నాడు సోఫా మీద. రే పొట్టడా ఎక్కడున్నావురా? అరే ఇక్కడ కూడా లేడా? ఇక్కడ లేకుండా ఇంత రాత్రి పూట ఎక్కడ పోయాడబ్బా మన పుట్టోడు? నాకు తెలిసి బయట సుస్సుపోవడానికి పోయాడా ఏంటి చెట్టు దగ్గరికి? ఏంటో ఏమో ఈ పొట్టోడికి రోజు రోజుకి ధైర్యం బాగా పెరిగిపోతుంది. ఒక్కడే ఏంటది? ఒక్క నిమిషం. ఇక్కడ ఏదో ఉంది. రే నేను చూస్తుంది నిజమేనా? ఇక్కడ మన పొట్టోడు షిన్చాన్ గడు పడిపోయాడేంటి? అండ్ అలానే వాడి చుట్టూ రక్తం ఉంది. కత్తులున్నాయి, నిమ్మకాయలున్నాయి. ఊరి దేవుడా ఏం జరుగుతుంది? వాడి వెనక గోష్ట్లు కూడా ఉన్నాయి. అర్జెంటుగా మన బ్లూచన్ గాని లేపాలి. రే బ్లూచన్, అబ్బా ఇక్కడ స్టక్ అయిపోయాను. రే బ్లూచన్ బయటికి రారా, త్వరగా వెళ్ళిపోదాము. ఇంట్లోకి దయ్యాలు వచ్చారా? యాంటీ బ్లాక్ మామయ్య, నువ్వు మాట్లాడేది ఎక్కడికి తీసుకుపోతున్నావు ఇంత రాత్రిపూట? రే బ్లూచన్ తొందరగా రారా. ఒరే మన పొట్టోడిని షించాన్ గారిని ఆ దయ్యాలు చంపేశాయేంటి? కొంపతీసి నేను చూస్తున్నంత నిజం కాదా? ఏమోరా బాబు, నాకైతే ఏది కూడా అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, నాకైతే ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. మైకేల్కి అయితే ఫోన్ చేద్దాము. కానీ మైకేల్ ఫోన్ లేపట్లేదేంటి? రింగ్ అవుతుంది. కానీ ఒక్క నిమిషం, వీడెవడరా ఇక్కడికి వచ్చి కార్ ఆపాడు? హలో ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమైంది? మా ఇంటి ముందు ఎందుకు ఆపారు కారు? రే బ్లూచన్ విన్నావా? వీడొచ్చేసి కొంచెం డిఫరెంట్ సౌండ్స్ అయితే చేస్తున్నాడు రా. కానీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు రా? మన ఇంటి ముందుకు ఎందుకు వచ్చి ఆగాడు ఇక్కడ? బ్లాక్ మామయ్య, ఏమైంది బ్లాక్ మామయ్య అసలు? రే బ్లూచన్, నువ్వు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి లోపలికైతే వెళ్ళకు. నన్ను ఒక్క నిమిషం ఆగు, చెక్ చేయనివ్వు. ఓరి దేవుడా, ఇక్కడ ఏం జరుగుతుందిరా అసలు? ఒక్క నిమిషం ఆగు, నేనైతే మైకేల్కి ఫోన్ చేస్తాను. హలో మైకేల్, ఫోన్ లేపావా? ఏంటి ఫ్రాంక్లిన్, అబ్బా ఈ టైంకి ఫోన్ చేసావు? ఒక దిక్కు కరెంటు పోయిందని చెప్పేసి బాధపడుతుంటే ఏంటో చెప్పు. మైకేల్, అదేంటంటే మా ఇంట్లోకి గోస్ట్ వచ్చింది. ఆ గోస్ట్ షించాన్ గారిని చంపేసింది. త్వరగా వచ్చేసాయి. ఏంటి గోస్ట్ షించాన్ గారిని చంపేసిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బా మైకేల్, ఇక్కడికి వచ్చాక నీకే తెలుస్తుంది కదా, త్వరగా వచ్చేసే ప్లీజ్. సరే సరే ఫ్రాంక్లిన్, వస్తున్నానులే. ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అమ్మయ్య, మైకేల్ అయితే వస్తానని చెప్పాడు. కానీ ఇంకొక కార్ వచ్చి ఆగిందేంట్రా బ్లూచాన్? ఏమో బ్లాక్ మామయ్య, వీళ్ళందరూ ఏంటి ఇలా ఉన్నారు? నాకు అసలు భయమవుతుంది. రే పొట్టడా, వీళ్ళు మళ్ళీ అదే సౌండ్ చేస్తున్నారా? ఇక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఏమేంటి ఇలా నిల్చుందేంట్రా? హలో మేడం, సారీ మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. కొంప తీసి వీళ్ళందరూ గోస్ట్లా ఏంటి? రే పొట్టోడా, అక్కడి నుంచి లైట్ వస్తుంది. లైట్ కాదు, కార్ వస్తుంది. సడన్గా లైట్లు అయితే ఆఫ్ అయ్యాయి, కానీ కారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగుతుందా? మన ఇంటి ముందుకొచ్చి ఆగాడ్రా వీడు కూడా. వామ్మ బ్లాక్ మామయ్య, వీళ్ళందరూ గోస్ట్లు అనుకుంటా బ్లాక్ మామయ్య. అవునరా బ్లూచన్, నువ్వు చెప్తుంది కరెక్టే. వీళ్ళందరూ దయ్యాలనుకుంటా. ఇంకొక కార్ వచ్చింది. వీడేంట్రా మళ్ళీ లేచాడు? వాడు ఇంకొకడు వచ్చాడేంట్రా బట్టతలోడు. హలో సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరందరూ? అబ్బా అంబులెన్స్ వచ్చింది. రేయ్ నువ్వు పడిపోరా ఇక్కడ. అంబులెన్స్ వచ్చింది, కానీ వాళ్ళు కూడా అక్కడ నిల్చున్నారేంటి? హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు దయ్యాలా? ఓరి దేవుడా, నాకైతే చాలా భయంగా అనిపిస్తుందిరా పొట్టడా. రేయ్ ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుందిరా అసలు? బ్లాక్ మామయ్య, ఒక్క నిమిషము, మన షించానన్నయ్య ఎక్కడున్నాడు? రే ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ కార్లుండేవి కదా, సడన్ గా కార్లన్నీ మాయమైపోయాయంట్రా. ఇక్కడ ఏదో గోస్ట్ అయితే ఉంది తప్పకుండా. కానీ మైకేల్ ఏంటి ఇంకా రావట్లేదు? కొంపతీసి మైకేల్ నమ్మట్లేదా ఏంటి ఇదంతా నిజమని చెప్పేసి? సర్లే రే పొట్టడా, నువ్వు నాతోనే రారా. నేను వచ్చేసి ఇప్పుడు మొత్తం వీడియోనైతే రికార్డ్ చేస్తాను మన ఇంట్లో ఏం జరుగుతుందో అనేసి. బ్లాక్ మామయ్య, ఏమైంది బ్లాక్ మామయ్య? షించానన్నయ్యకి ఎక్కడున్నాడు అసలు? రే బ్లూచన్, నువ్వు వచ్చేసి సైలెంట్గా ఉండరా. నేనైతే కెమెరాలోనైతే రికార్డ్ చేస్తున్నాను. అదిగో అక్కడ చూసావారా? వాడేరా మన షించాన్ గాడు. అక్కడ పడిపోయాడు. ఎవరో వాడిని చంపేశారా? అమ్మ బ్లాక్ మమ్మయ్య, షించానన్నయ్యని ఎవరు చంపేశారు? రే బ్లూచన్, సైలెంట్గా ఉండరా. ఇక్కడ చూస్తున్నావు కదా, ఇక్కడ నిమ్మకాయలున్నాయి, సగం తిని పడేసిన యాపిల్ ఉంది, ఇక్కడ రక్తం కూడా ఉంది. అండ్ అలానే
వాడెనక ఎవరున్నారో చూసావు కదా, వాడెనక వచ్చేసి గోస్ట్లు ఉన్నారా. అమ్మ బ్లాక్ మామయ్య జాగ్రత్త. సరే సరేలే గాని వీళ్ళు గోస్ట్లా లేకపోతే ఏంట్రా వీళ్ళకి చేతులు లేవు కాళ్ళు లేవు, వీళ్ళేంట్రా అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు, అండ్ అలానే వీళ్ళ కళ్ళు తెల్లగా ఉన్నాయి. ఓరి దేవుడా, వీళ్ళందరూ నిజంగానే గోస్ట్లరా బాబు. ఇక్కడ నుంచి పారిపోదాం పద ఫాస్ట్గా. కానీ అంతకంటే ముందు మైకేల్కి అయితే ఒక ఫోటో తీసి పంపాలి, అంటే వీడియో కూడా తీస్తాను. కానీ ఫోటో తీస్తే ఇంకా బాగా నమ్ముతాడు కదా. అమ్మయ్య, ఫోటో అయితే పడింది, అర్జెంటుగా మైకేల్కి పంపించాలి ఇది. ఏంటో ఏమో ఈ ఫ్రాంక్లిన్ ప్రతిసారి పిలుస్తూనే ఉంటాడు. ఇంట్లో గోస్ట్ వచ్చిందంటాడు, ఇల్లంతా ఐస్లో మునిగిపోయిందంటాడు. అదిగో బ్లూ చాన్ ఉన్న ఫ్రాంక్లిన్ వచ్చేసి ఇక్కడే ఉన్నారు. ఫ్రాంక్లిన్ జరుగు. అబ్బా, బ్రేకులు కరెక్ట్ ఎంకేశాను. అమ్మయ్య, మైకేల్ వచ్చావా? ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్ళి చూస్తావా? మన షించాన్ గారిని ఎవరో చంపేశారు. నీకు వీడియోలు ఫోటోలు కూడా పంపించాను కదా. చూశానులే ఫ్రాంక్లిన్, కానీ నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. కొంపతీసి మీరిద్దరు నా మీద ప్రాంకులు చేస్తున్నారా ఏంటి? అబ్బా మైకేల్, ప్రాంకులు నేనెందుకు చేస్తాను చెప్పు? మన షించాన్ గారిని అక్కడ దయ్యాలు చంపేశాయి. వెళ్ళి లోపల ప్లీజ్ హెల్ప్ చేయి చూడు. ఏంటో ఏమో ఫ్రాంక్లిన్, నాకైతే డౌటే నీ మీద. ఎందుకంటే నువ్వు కొంచెం ఏదో ప్రాంకులు చేస్తున్నావు అనిపిస్తుంది. సరేలే, ఇప్పుడు లోపల గోస్ట్ ఉందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్దామా? ఇక్కడి నుంచి వెళ్దామంటే డోర్ లాక్ వేసాడు ఫ్రాంక్లిన్. ఏంటి మైకేల్ నువ్వు మాట్లాడేది? డోర్కి లాక్ వేసానా? నేను డోర్కి లాక్ వేయలేదు. మరి డోర్కి లాక్ వేయకుండా డోర్ ఎలా లాక్ అయిపోతుంది? అన్నిసార్లు కొట్టినా కూడా ఓపెన్ కావట్లేదు, డోర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సరేలే, అయినా కూడా ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయి కదా. సర్లే, పైనుంచి వెళ్దాము. కానీ ఒక్క నిమిషం ఆగండి, అక్కడ ఎవరో ఉన్నారు. కానీ అది ఎవరు? ప్రాంక్లా? నన్ను భయపెట్టించడానికి ఇదంతా మీరు ప్లాన్ చేస్తున్నారన్నమాట. సర్లే, ఏంటి నా చేతుల నుంచి టార్చ్ మాయమైపోయింది? ఇది కూడా ఏదో మ్యాజిక్ ప్రాంక్ అనుకుంటా. సరేలే, వీళ్ళందరూ నన్ను భయపెట్టించడానికి ట్రై చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది. అరే పిల్లోడా, ఎవడ్రా నువ్వు? ఇంటి లోపల రెయిన్ కోట్ వేసుకున్నాడేంటి? నాకు తెలిసి అది బొమ్మ అనుకుంటాలే. రే షించాన్, మీరందరూ నా మీద ప్రాంక్ చేస్తున్నారా? అర్థమైందిరా? ఇక్కడ చూడండి, ఇక్కడ షించాన్ గాడు ఇక్కడ పడుకున్నాడు. ఇదంతా ప్రాంక్, నాకు తెలుసు. రక్తం చూసారా ఎలా ఉందో? ఇది రక్తం కూడా కాదు, కుంకుమ నీళ్ళు. అదిగో వీటినే ఫ్రాంక్లిన్ వచ్చేసి గోస్ట్ అంటున్నాడు. కానీ గోస్ట్ ఎక్కడైనా ఒకే దగ్గర ఉంటుందా చెప్పండి? అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది, భయపెట్టిస్తుంది. కానీ గోస్ట్ వచ్చేసి ఒకే దగ్గర ఉన్నాయి. అంటే వీళ్ళందరూ నా మీద ప్రాంక్ చేస్తున్నారు. ఈ ఫ్రాంక్లిన్కి, షించాన్కి, బ్లూ చాన్కి ఇంత కూడా మైండ్ లేదు. మంచిగా పొద్దంతా జాబ్ చేసి వచ్చి అలసిపోయి పడుకుంటే ఇప్పుడు నా మీద ప్రాంకులు చేస్తారు. ఫ్రాంక్లిన్, ఇదంతా ప్రాంక్ అని నాకు తెలుసు. అరే ఏంటి మైకేల్ నువ్వు మాట్లాడేది? ఇదంతా ప్రాంక్ కాదని నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఇది నిజంగా ప్రాంక్ కాదు, ఇది నిజమే. అవునా? నిజమా? మరి ఇంట్లో ఎవరో రెయిన్ కోట్ వేసుకుని చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడెవడు? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంట్లో రెయిన్ కోట్ వేసుకున్న చిన్న పిల్లాడున్నాడా? వాడెవడసలు? నేను అదే అడుగుతున్నాను కదా, వాడెవడని చెప్పేసి. మళ్ళీ నువ్వు నన్ను వాడెవడంటున్నావు? ఓరి దేవుడా మైకేల్, నన్ను భయపెట్టేస్తున్నావు. ఎవరో మన ఇంట్లో ఉన్నారు, నాకు తెలిసి దొంగలా ఏంటి కొంపతీసి. రే ఎవర్రా మన ఇంట్లో ఉంది? అంటే ఐ మీన్ మా ఇంట్లో ఉంది, బయటికి వచ్చేసేయండిరా. అరే బ్లాక్ మామయ్య, మంటలు పెట్టేశావేంటి? మేము కింది నుంచి వస్తాము, నువ్వు పైనుంచి పోతే పో లోపలికి. సరేరా బ్లూ చాన్, మీరిద్దరు కింది నుంచే వచ్చేసేయండి. నేను ఈ మంటల నుంచే లోపలికైతే అమ్మయ్య లోపలికైతే వచ్చేసాను. ఊరి దేవుడా, మైకేల్ చెప్పింది నిజమే. ఇక్కడ ఎవడో రెయిన్ కోట్ వేసుకున్న చిన్న పిల్లాడు ఉన్నాడు. ఎవడ్రా వీడసలు? రేయ్ పొట్టడా, ఎవడ్రా నువ్వు? ఓరి దేవుడా, వీడేంటి ఇలా ఉన్నాడు గోస్ట్ లాగా? ఓరి దేవుడా. అరే బ్లూ చాన్, ఇక్కడ చూసావా? ఇక్కడ ఎవరో ఉన్నారా? హలో మైకేల్, ఇక్కడ ఏదో జరుగుతుంది మైకేల్, ప్లీజ్ హెల్ప్ చెయ్యి. ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు మాట్లాడేది? నువ్వు నిజంగానే ప్రాంక్ చేస్తున్నావా లేకపోతే ఏదైనా చేస్తున్నావా? ఎటుపోతున్నావు ఇప్పుడు? ఇంకెక్కడికి? ఫస్ట్ వచ్చేసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఎందుకు దిగావు మైకేల్? అరే బ్లూ చాన్, నువ్వన్నా కూర్చోరా. నువ్వెందుకు దిగావురా? మైకేల్ ఏంటి అలా సౌండ్లు చేస్తున్నాడు? రే మైకేల్, బ్లూ చాన్ ఏమైందిరా? రే ఏమైందిరా మీ ఇద్దరికి? ఓరి దేవుడు, వీళ్ళు కూడా గోస్ట్లు అయ్యారా ఏంటి కొంపతీసి? ఇక్కడ ఫైర్ ఇంజన్ వచ్చింది, ఎందుకంటే మన ఇంటికి మంటలు అంటుకున్నాయి కదా. వీళ్ళు కూడా ఇలా నిల్చున్నారేంట్రా? ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు కూడా అర్థమవుతుంది, కానీ అసలుకైతే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సరేలే, ఒక్క నిమిషం ఆగండి. నేను వచ్చేసి మన మైకేల్ మీద, బ్లూ చాన్ మీద వాటర్ అయితే చల్లుతాను, అప్పుడు వాళ్ళకి స్ప్రో వస్తుంది అనుకుంటా. హలో మైకేల్. ఓరి దేవుడా, మైకేల్ కింద పడిపోయాడు, బ్లూ చాన్ కూడా కింద పడిపోయాడు.
ఒక్క నిమిషం. బ్లూ చైన్ గడ్ మాయమైపోయాడేంటి? మైకేల్, హలో మైకేల్. ఇలా పడిపోయాడేంటి మైకేల్ వచ్చేసి? రే బ్లూ చైన్, నువ్వు ఎక్కడున్నావురా? ఇక్కడేం చేస్తున్నాడు వీడు? గ్యారేజ్ ఓపెన్ కాలేదు, వీడు లోపలికి ఎలా వచ్చాడు? వీళ్ళిద్దరికీ కూడా ఏదో జరిగింది. బ్లూ చైన్ గడు కళ్ళు తిరిగి పడిపోయాడు, మైకేల్ కూడా కళ్ళు తిరిగి పడిపోయాడు. అబ్బా సర్లే, మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళి పోలీసు వాళ్ళకైతే కంప్లైంట్ చేద్దాము. కానీ అంతకంటే ముందు ఒకసారి లెస్టర్కి ఫోన్ చేసి హెల్ప్ అడుగుదామా? అయినా కూడా లెస్టర్కి కూడా సేమ్ ఇలానే జరిగితే ఏం పర్వాలేదులే. లెస్టర్కి అయితే ఫోన్ చేస్తున్నాను. ఫోన్ అయితే రింగ్ అవుతుంది. హలో లెస్టర్, ఎక్కడున్నావు? లెస్టర్, ఏంటి లెస్టర్? కొంపతీసి వీళ్ళందరూ జాంబిల్లాగా మారిపోతున్నారా ఏంటి? ఇలా మాట్లాడుతున్నారేంటి? లెస్టర్ కూడా అలానే అయిపోయాడేంటి కొంపతీసి అక్కడ? ఓరి దేవుడా లెస్టర్, ఏమైంది లెస్టర్ నీకు? మాట్లాడు లెస్టర్. అందరూ ఇలా మారిపోతుంటే నేను ఒక్కడిని చేయాలి? సిటీలో కూడా ఎవరు ఆపించట్లేదు. రాత్రి పూట కరెంటు కూడా పోయింది. హలో హలో లెస్టర్, ఏదైనా మాట్లాడు లెస్టర్. నాకు చాలా భయంగా కట్ అయిపోయింది ఫోను. ఇక నాకు వేరే చాయిస్ అయితే లేదు. నేను అర్జెంటుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళి కంప్లైంట్ అయితే చేస్తాను. ఇదంతా ఎవరు కావాలని చేస్తున్నారనుకుంటా. ఓరి దేవుడు, ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటిది? నేను నా కళ్ళతో చూసేది నిజమేనా? ఇక్కడ ఎవరా వీళ్ళు? ఓరి దేవుడా, ఇక్కడ కూడా వచ్చేసారా? వీళ్ళు మన ఇంటి లోపల ఉన్న వాళ్ళలాగానే ఉన్నారు కదా. అంటే వీళ్ళు దయ్యాలా, గోస్ట్లా, ఆత్మలా అర్థం కావట్లేదు. రే మాట్లాడండిరా ఎవడైనా. మీరు ఒకవేళ ఆత్మలైనా కూడా మాట్లాడండిరా. ఏం పర్వాలేదు, ఎందుకంటే నాకు చాలా భయంగా ఉందిరా. మొత్తం ఇంత సైలెంట్గా అయిపోయిందేంట్రా? బాంబు కూడా వేసాను, అది కూడా పేలింది. అయినా కూడా వీళ్ళ బాడీలో కదలిక లేదు. కుంపతీసి ఇవి స్టాచ్యూస్ ఏంటి? కానీ స్టాచ్యూస్ వచ్చేసి ఇలా ఇన్విజిబుల్గా ఉండవు కదా. అంటే వీళ్ళకి కాళ్ళు చేతులు కూడా లేవు. స్టాచ్యూలు గాల్లో కూడా ఇలా ఎగురుతాయి. అబ్బా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే ఇప్పుడు ఏం చేయాలరా నేను? ఇక్కడ వీడికి బుల్లెట్స్ అయితే ఫైరింగ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. వాడి బాడీ లోపల నుంచి అయితే బుల్లెట్స్ అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు నాకు వేరే మార్గం అయితే లేదు. ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదా ఫాస్ట్గా. అమ్మయ్య, ఫైనల్గానైతే పోలీస్ స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాను. అమ్మా ఇప్పుడు నాకు, ఓరి దేవుడా, లోపల మొత్తం చీకటిగా ఉందేంట్రా. అమ్మయ్య, లోపలికైతే వచ్చేసాను. హలో ఎక్స్క్యూజ్ మీ పోలీస్ ఆఫీసర్స్, ఎవరైనా ఉన్నారా? కనీసం ఒక్క కానిస్టేబుల్ అయినా ఉన్నారా? నాకు హెల్ప్ కావాలి. అయ్యయ్యో ఎవరు లేరే. మేబీ పక్క రూమ్లో పడుకున్నట్టున్నారు. ఒక నిమిషం ఆగండి. కానీ మన బండి అక్కడ నేను పెట్టలేదే. ఏమో నేనే పెట్టానేమోలే. సర్లే కానీ ఇక్కడైతే వెతుకుదాము. ఇక్కడ ప్రతిసారి అయితే పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు ఇందులో. కానీ ఇక్కడ, ఓరి దేవుడా, వీడు వీడు మన ఇంట్లోకి వచ్చినాడు కదా. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? కానీ వీడేంట్రా అక్కడ పడుకున్నాడు? ఇక్కడ ఏదో జరుగుతుందిరా. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఒక్క నిమిషం ఆగండి. నా బైక్ వచ్చేసి ఇక్కడ పెట్టాను కదా కింద. అయినా కూడా అది పైకి ఎలా వచ్చింది? ఎవరన్నా వచ్చారేంటి కొంపతీసి? ఊరి దేవుడా, ఇది నిజంగానే గోస్ట్ పని అయి ఉంటుంది. నేనైతే అర్జెంటుగా జూస్ బాబా దగ్గరికి అయితే వెళ్ళాలి. దీనికి మనకి మార్గం చూపించేది జూస్ బాబా ఒక్కడే. జూస్ బాబాకైతే ఫోన్ చేస్తున్నాను. అమ్మయ్య, రింగ్ అవుతుంది. హలో ఎక్స్క్యూజ్ మీ జూస్ బాబా, నేను ఫ్రాంక్లిన్ని. నేను జూస్ బాబా వాళ్ళ అసిస్టెంట్ని. జూస్ బాబా వచ్చేసి ఇప్పుడు ఇంట్లో లేడు. జూస్ బాబా వచ్చేసి చాలా ధ్యానం చేయడానికి, పీస్ఫుల్గా ఉండడానికి మౌంట్ చిల్లియడ్ కొండ మీదకైతే వెళ్ళాడు. మీరు అక్కడికి వెళ్తే జూస్ బాబా మీకు ఒప్పిస్తాడు. ఏంటి, జూస్ బాబాని కలవాలంటే ఇప్పుడు మౌంట్ చిల్లియడ్కి వెళ్ళాలా? అది కూడా ఇంత రాత్రి వేళ? అబ్బా, అక్కడ దయ్యాలుంటాయే. సర్లే, ఇప్పుడు షిన్చాన్ గాడి కోసం అయితే నేనైతే వెళ్తున్నాను. అంటే మైకేల్ బ్లూ చాన్ గాడి కోసం కూడా పోతున్నాను. అంటే నా కోసం నేను కూడా పోతున్నాను. ఎందుకంటే నాకు కూడా భయం అవుతుంది. మన షిన్చాన్ గాడు నిజంగా చనిపోయాడా, లేకపోతే అదంతా గోస్ట్ చేసే మాయనా? ఏంటో ఏమో. అర్జెంటుగా వెళ్ళిపోదాం పదా. అమ్మయ్య, ఫైనల్గానైతే మౌంట్ చిల్లెడ్ కొండ మీదకి అయితే ఎక్కేసాను. ఆల్మోస్ట్ పై దగ్గరనైతే వచ్చేసాను. కానీ ఇప్పుడు జూస్ బాబా ఎక్కడున్నాడబ్బా? మౌంట్ చిల్లెడ్ కొండ మీదనైతే ధ్యానం చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ అయితే చెప్పాడు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒప్పించట్లేదే. కానీ ఒక్క నిమిషం, మన బైక్, ఓరి దేవుడా, బైక్లో నుంచి పొగలుస్తున్నాయిరా బాబు. ఇది ఎప్పుడు పేలేది కూడా తెలియదు మనకి. సర్లే, ఇప్పుడు మనం వచ్చిన పని ఏంటి? జూస్ బాబాని వెతకాలి. జూస్ బాబా ఎక్కడున్నాడు? అయినా కూడా జూస్ బాబా ఇక్కడికి వెళ్ళా. ఒక్క నిమిషం, అక్కడ ఏదో రెడ్ కలర్గా అవుపిస్తుంది. అది ఏంటది? జూస్ బాబానేనా? అమ్మయ్య, జూస్ బాబానే. కానీ జూస్ బాబా ఏం చేస్తున్నాడు? ఏదో చేస్తున్నాడు. అయినా కూడా జూస్ బాబా ఏం చేస్తే మనకెందుకు? మనకి మన షిన్చాన్ గడు ప్రాణాలతో కావాలి. హలో జూస్ బాబా, ఇది మీరే కదా? అమ్మయ్య జూస్ బాబా,
నేను ఫ్రాంక్లిన్, నాకైతే హెల్ప్ అయితే కావాలి. ఏంటి ఫ్రాంక్లిన్, ఇక్కడికి వచ్చి నేను ధ్యానం చేసుకుంటుంటే నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మీకేం కావాలో చెప్పు. అది ఏంటంటే జూస్ బాబా, షించాన్ గారిని దయ్యాలు చంపేశాయి. నేను అంతా చూస్తున్నాను ఫ్రాంక్లిన్. నా దివ్య దృష్టిలో ఇవన్నీ అవుపిస్తున్నాయి. నాకు ఆ దయ్యాలు అన్ని పరిచయం అయ్యాయి. ఇప్పుడే వాటితో మాట్లాడుతున్నాను. ఆ దయ్యాలని ఓడించడానికి నువ్వు ఇక్కడ అవుపిస్తున్న ఈ ఎరుపు రంగులోకి వచ్చేసేయ్. ఏంటి, దీని లోపలికి వచ్చేయాలా? దీని లోపలికి వస్తే నాకేమవుతుంది? నీకు శక్తులు ఇస్తాను ఫ్రాంక్లిన్. ఓకే, శక్తులు ఇస్తావా? చాలా థ్యాంక్ యూ జూస్ బాబా. ఇప్పుడు ఆ శక్తులతో నేనేం చేయగలుగుతాను? అంటే ఆ దయ్యాలని చంపగలుగుతానా ఏంటి? ఏంటి ఏం మాట్లాడట్లేదు మీరు? హలో జూస్ బాబా. ఇక బయటికి వచ్చేసే ఫ్రాంక్లిన్. నీకైతే నేను శక్తులైతే ఇచ్చేశాను. ఇప్పుడు ఆ దయ్యాలని ఓడించు. ఏంటి, శక్తులని ఇచ్చేశారా అప్పుడే? నాకైతే ఎటువంటి శక్తులు ఇచ్చినట్టు అనిపించట్లేదే. సరేలే. ఊరి దేవుడు, ఏంటిది? జూస్ బాబా, ఏం జరుగుతుంది? నేనేంటి అమ్మాయిలాగా నడుస్తున్నాను? మాయమైపోయాడేంటి జూస్ బాబా? హలో జూస్ బాబా, ఎక్కడి పోయాడు? మాయమైపోయాడేంట్రా? ఊరి దేవుడు, నేనేంట్రా అమ్మాయిలాగా నడుస్తున్నాను? ఫ్రెండ్స్ చూసారా, నేనేంటబ్బా అమ్మాయిలాగా నడుస్తున్నాను? అంటే నాతో జూస్ బాబా ఏం చెప్పాడు? ఆ ఎరుపు రంగు లోపలికైతే వచ్చేసి నీకైతే కొన్ని పవర్స్ అయితే ఇస్తాను, ఆ పవర్స్తో దయ్యాలనైతే అంతం చేయొచ్చని చెప్పాడు. కానీ నేనెందుకు అమ్మాయిలాగా నడుస్తున్నాను? కుంపతీసి నా మీద వేరే మ్యాజిక్ యూజ్ చేశాడా ఏంటి? లేకపోతే జూస్ బాబా నాకు నిజంగానే పవర్స్ ఇచ్చాడా? ఆ పవర్స్ ఉన్నంత వరకు నేను ఇలానే అమ్మాయిలాగా నడుస్తానేమో. సరేలే, ఇప్పుడైతే మనకి పవర్స్ అయితే వచ్చినట్టున్నాయిలే. మనకైతే ఏం తెలియట్లేదు. కానీ జూస్ బాబానైతే ఏది చేసినా కూడా కరెక్ట్గానే చేస్తాడు. ఇప్పుడు వచ్చేసి మనము లాస్ సెంటర్స్కి అయితే వెళ్ళిపోదాం పదండి. సర్లే కానీ, ఓరి దేవుడా, ఇక్కడ నేను బూస్ట్ నొక్కకపోయినా బూస్ట్ అయితే దానికదే ప్రెస్ అయిపోయింది. అమ్మయ్య, బండి కొంచెం సేఫ్గానే పోతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా, నడ్డి ఇరిగిందిరా. ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో, ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు. సర్లే, ఇప్పుడు ఓరి దేవుడా, బైక్ ఇంజన్ ఆఫ్ అయిపోయింది. మంటలు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి. మంటలలోనే బండి పోతుంది ఏంట్రా? ఒక్క నిమిషం, ఇక్కడి నుంచి దునకాలి. కానీ నేనేంటి అతకపోయాను బండికి. ఓరి దేవుడా, బైక్ దానికైతే పోతుంది ఏంట్రా? మంటలేమో నా ముడ్డిని కాల్చేస్తున్నాయే. ఓరి దేవుడా, పేలింది, కింద పడ్డానురా. అబ్బా, ఏంట్రా ఇది? ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? అరే, నా బండి వచ్చేసి ఇప్పుడు పేలిపోయింది. లాస్ సెంటోస్ సిటీలో ఒక్కరు కూడా రోడ్డు మీద అవుపించట్లేదు. ఇప్పుడు లాస్ సెంటోస్ సిటీ వరకు నేను ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి? అబ్బా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే, ఇక్కడి నుంచి ఉరుక్కుంటూ వెళ్దాము. ఏవేవో శబ్దాలు వస్తున్నాయి. అదిగో వెనక కూడా ఏదో అవుపిస్తుంది. కానీ ఒక్క నిమిషం, అక్కడ వెనక ఎవరో నడిచినట్టు అనిపిస్తుంది. అది కూడా సేమ్ నాలాగానే వైట్ డ్రెస్ వేసుకున్నారు. అమ్మయ్య, ఫైనల్గానైతే నాకైతే మనుషులైతే అవుపించారు. ఇప్పుడు వాళ్ళనైతే హెల్ప్ అయితే అడుగుదాము. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. కానీ అక్కడ ఇద్దరున్నారు. ఇద్దరా ఒక్కరా? అమ్మయ్య, ఇద్దరైతే ఉన్నారు. కానీ ముగ్గురున్నారా? కానీ వీళ్ళేంటి సేమ్ నాలాగానే డ్రెస్ వేసుకున్నారు? ఒక్క నిమిషం, నాలాగానే డ్రెస్ వేసుకున్నారు కాదు, వాళ్ళు ముగ్గురు సేమ్ నాలాగానే ఉన్నారేంటి? కొంపతీసి వీళ్ళు ముగ్గురు నా అన్నదమ్ములా ఏంటి? అరే, ఏం మాట్లాడుతున్నారా? నాకు పిచ్చిలేసినట్టు ఉంది. సర్లే కానీ, హలో ఎక్స్క్యూజ్ మీ. నువ్వు నా బండి వచ్చేసి ఇక్కడే పేలింది కదా? ఓరి దేవుడా, వీడు నేనే. వీడిని చూసారా? సేమ్ బనియన్, సేమ్ చెడ్డీ. రే, ఇక్కడ పడిపోరా నువ్వు. వీడేంటి మళ్ళీ లేస్తున్నాడు? రే, ఏమైందిరా? అటుపోతావేంట్రా నువ్వు? ఏమన్నా ఏదన్నా మాట్లాడండ్రా, నాకు భయం అవుతుంది. వీడిని షూట్ చేసి చంపేస్తాను. వీడు కూడా దయ్యం అనుకుంటా. కానీ బుల్లెట్స్ తాకట్లేదంటబ్బా. ఒక్క నిమిషం ఆగండి, మిసైల్ అయితే షూట్ చేస్తాము. ఓకే, మిసైల్ అయితే షూట్ చేసాము. అమ్మయ్య, వీడికైతే మంటలైతే అంటుకున్నాయి. అయినా కూడా నేనెందుకు సంతోషపడుతున్నాను? అసలు వాడు ఎవడో కూడా నాకు తెలీదు. చూస్తున్నారు కదా. రేయ్, ఒక్క నిమిషం, ఎటు జారుతున్నావురా నువ్వు? రే, ఎటు జారుతున్నావురా? వీడేంట్రా బాబు, ఎటు పోతున్నాడు? రే ఫ్రాంక్లిన్, ఎటు పోతున్నావురా? అంటే వాడు కూడా సేమ్ నాలాగానే ఉన్నాడని చెప్పేసి ఫ్రాంక్లిన్ అని పిలుస్తున్నాను. సర్లే కానీ, ఎటు పోతున్నాడు రా వీడు? నల్లగా కర్రగా బొగ్గులాగా మారిపోయాడు. ఇదిగోండి, ఫైనల్గానైతే ఆగిపోయాడు. చూస్తున్నారు కదా, సేమ్ నాలాగానే ఉన్నాడు.
కానీ మొత్తం మాడిపోయాడు ఇప్పుడు. సర్లే, ఇక్కడ నుంచి మన ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఇంటికైతే వెళ్ళాలి కదా, చాలా దూరం వెళ్ళాలి మనము. ఒక్కడనే తిరుగుతున్నాను, నాకైతే ప్యాంట్లోనే పాస్ పడిపోతుంది. అంటే ప్యాంట్ వేసుకోలేదు, చెడ్డీలోనే పాస్ పడిపోతుంది అనుకోండి. కానీ ఇక్కడ ఏదో శబ్దాలు వస్తున్నాయి. అబ్బా, కాలు జారింది. అరే రే, ఒక్క నిమిషం. ఎవరు వాళ్ళు? నా వెనకే వస్తున్నారేంట్రా? ఓరి దేవుడా, ఎవర్రా వాళ్ళు? మళ్ళీ సేమ్ నా డ్రెస్ వేసుకున్న వ్యక్తుల్లాగానే ఉన్నారే. అబ్బా, నా డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఏంట్రా? ఇంతకుముందు ముగ్గురు పోయారు కదా, వాళ్ళ ముగ్గురులలో ఒకరిని చంపేశాను. అంటే వాళ్ళు దయ్యాలే, అయినా కూడా తెలీదు. అంటే దయ్యాలో కాదో కూడా తెలీదు. వాళ్ళనైతే ఒకరిని మంటలలో కాల్చేశాను కదా. వీళ్ళందరూ రివెంజ్ తీర్చుకోవడానికి వస్తున్నారా ఏంటి? రే, ఎలా ఊరికొస్తున్నారేంట్రా మీరు? వీళ్ళకి బుల్లెట్స్ కూడా తాకట్లేదు. ఓరి దేవుడా. కానీ ఒక్క నిమిషం. రేయ్, మీరు ఎగ్జాక్ట్గా నాలాగా ఎలా ఉన్నారా? చూస్తున్నారు కదా, వీళ్ళు అందరూ సేమ్ నాలాగానే ఉన్నారు. బట్టలు కూడా సేమ్ వేసుకున్నారు. ఎవర్రా మీరంతా? నన్ను చూడండి, దయ్యాలని పట్టుకొని ఎవర్రా మీరంతా అని అంటున్నాను. వీళ్ళు దయ్యాలని నాకు కూడా తెలుసు. కానీ వీళ్ళు నన్నెందుకు ఫాలో అవుతున్నారా? చేతిలో అవి గన్స్ పట్టుకున్నారా? ఏదో పట్టుకున్నారు, మనకెందుకులే. ఒక్క నిమిషం, వీళ్ళనైతే చంపడానికి ట్రై చేద్దామా? ఓకే, ఇప్పుడైతే ఇక్కడ స్టిక్కీ బాంబ్ అయితే వేసాను. రండ్రా, నా దగ్గరకైతే రండి. అమ్మయ్య, పేల్చేశాను. కానీ ఏం కాలేదేంటి? రే, స్టిక్కీ బాంబులు వేసినా కూడా మీకేం కావట్లేదేంట్రా? అంటే నాలాగానే స్టీల్ బాడీ ఏంటి మీది? అంటే ఈ టైంలో కామెడీ చేస్తున్నానంట్రా నేను. ఓకే, స్టిక్కీ బాంబ్స్ అయితే మళ్ళీ పేలాయి. మళ్ళీ ఏం కాలేదేంట్రా మీకు? ఒరే, మీరు కొంపతీసి రోబోట్సా? మిసైల్ అయితే షూట్ చేశాను. ఇది కూడా వీళ్ళ మీదనైతే వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకోటి షూట్ చేసినా కూడా ఏం కావట్లేదు. అర్థమైందిరా, మీరు దయ్యాలే. సరే, ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి ఇప్పుడు నేనైతే మాలీలు అయితే విసిరేస్తూనే ఉన్నాను. చావండ్రా, ఇప్పుడు మంటలలో మాడిపోయి చావండి. మీ ఫ్రెండ్ అయితే చనిపోయాడు కదా ఒకడు. సర్లే కానీ ఏం కావట్లేదేంట్రా మీకు? అబ్బా, ఏం కావట్లేదేంటి వీళ్ళకి? ఒక్క నిమిషం, నాకైతే ముందైతే ఒక చిన్న గుహనైతే ఒప్పించింది. అందులోకి వెళ్ళి దాచుకుందాము. వీళ్ళు అందులోకి రాకుండా మధ్యలోనైతే మొత్తం పూర్తిగా మంటలతో నింపేద్దాము. అప్పుడు వాళ్ళైతే లోపలికైతే రారు. అయినా ఇంతకుముందే వాళ్ళ మీద మంటలు వేసినా కూడా ఏం కాలేదు. అయినా కూడా ఒకసారి అయితే ట్రై చేద్దాము. ఇక్కడైతే మంటలు అయితే వేశాను కదా, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోదాం మనము. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. సరేలే, ఫస్ట్ అయితే కొన్ని బాంబులు అయితే విసిరేద్దాము. అదిగో చూస్తున్నారు కదా, వాళ్ళైతే వస్తున్నారు. కానీ సడన్గా మాయమైపోయినట్టున్నారే, ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. సర్లే, కొన్ని బాంబులు అయితే ఇక్కడే వేసి ఫాస్ట్గా పారిపోదాం ఇక్కడ నుంచి. కానీ ఏంట్రా, ఇక్కడ రోడ్ అంతా కొంచెం అనీవన్గా ఉంది కదా, కొంచెం ఇక్కడ నడవడానికి ఇబ్బందిగా ఉంది. సర్లే, పైకి వెళ్ళి వెళ్దాము ఇక్కడ నుంచి. అబ్బా, ఇక్కడ నుంచి పైకి ఎక్కుదాం అనుకున్నా కూడా ఇక్కడ కూడా పూర్తిగా జారిపోతుందే. వచ్చేసారా వీళ్ళెవర్రా బాబు? వీళ్ళు దయ్యాలు అర్థం కావట్లేదు, రోబోట్స్ అర్థం కావట్లేదు. అమ్మయ్య, ఇక్కడైతే ఒక చిన్నగా చెరువు అయితే ఉంది. దీని లోపలికి వెళ్ళి దాచుకుందాము. దీని లోపలికైతే వెళ్తే వాళ్ళైతే నన్ను కనిపెట్టలేరు. సరేలే, లోపలికైతే వెళ్ళిపోదాము. కానీ ఇదేంటి లోతుగా లేదు? ఓరి దేవుడా. అమ్మయ్య, వాళ్ళు కూడా వెనకనైతే అవుపించట్లేదు. వచ్చాడ్రా, వాడెవడో వచ్చాడు, వాడైతే అవుపించాడు. అమ్మయ్యా, ఇప్పుడైతే కొంచెం లోతులోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోదాం పదండి. కానీ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా పోతుంది. కానీ ఒక్క నిమిషం, అక్కడ దూరంగా నాలాంటి వాళ్ళు అందరూ వచ్చి అక్కడే ఆగిపోయారేంటి? ఒక్క నిమిషం ఆగండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు బయటికి అయితే వచ్చేసాను కదా, నా దగ్గర అయితే కొన్ని గన్స్ అయితే ఉన్నాయి. స్నైపర్ అయితే తీసి వాళ్ళనైతే ఇప్పుడు జూమ్ చేద్దాము. అదిగోండి, వాడైతే అక్కడే ఉన్నాడు. వాడిని షూట్ చేసినా కూడా వాడికి ఏం కావట్లేదా? ఓరి దేవుడా. సరేలే, మనమైతే ఫాస్ట్గా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాము. కానీ ఒక్క నిమిషం, ఇదేంటిది? మళ్ళీ ఏదో వచ్చింది నా కళ్ళ ముందుకి. ఏదేదో విచిత్రమైన జరుగుతున్నాయి. అరే, ఇది పోర్టల్ లాగా అనిపిస్తుంది. ఇది నిజంగానే పోర్టలా? ఒక్క నిమిషం ఆగండి, లోపలికైతే వచ్చేసాను. ఓరి దేవుడా, ఏంట్రా ఇది? నేనేంటి గాల్లోకి టెలిపోర్ట్ అయిపోయాను? అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చాను నేను. సర్లే కానీ కింద పడితే నేను చనిపోతానా? అరే, కానీ నా దగ్గర పారాషూట్ అయితే ఉంది. కానీ ఒక్క నిమిషం, నాకు కింద మనీ లోపిస్తుంది. అమ్మయ్యా, అంటే ఎవరో మనకి హెల్ప్ చేయడానికి అక్కడైతే టెలిపోర్ట్ అయితే పెట్టారు. పోర్టల్ అయితే పెట్టారు టెలిపోర్ట్ కావడానికి. అమ్మా, కిందికైతే వచ్చేసాను. పారాషూట్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు సేఫ్గానైతే కిందనైతే ల్యాండింగ్ అయితే చేద్దాము. కానీ కరెక్ట్గా ల్యాండింగ్ చేస్తానా? ఒక్క నిమిషం. అమ్మయ్యా, ఇప్పుడు స్మూత్గానైతే ల్యాండింగ్ చెయ్యబోతున్నాను. స్మూత్గానే చేద్దాము.
అమ్మయ్యా చాప్ గడి స్విమ్మింగ్ పూల్ లోపల పడిపోయానే. సర్లే గాని రే చాప్, కుక్కలకి దయ్యాలు ఊపిస్తాయనంటారు, నీకేంట్రా ఎవరు కూడా ఊపించట్లేదా? వీడొకడు ఈ చాప్ గడు రోజు రోజుకి వేస్ట్గా మారిపోతున్నాడు, నేనేమో అమ్మాయిలాగా మారిపోయాను. సర్లే గాని మైకేల్ ఇక్కడే ఉన్నాడు, బ్లూ చాన్ కూడా అక్కడే ఉన్నాడు, ఇక్కడ సైకిల్ కూడా ఇక్కడే ఉంది, మైకేల్ తెచ్చిన సైకిల్. అరే రే ఇప్పుడు ఏం చేయాలరా? జూస్ బాబా నాకేదో శక్తులు ఇచ్చానని చెప్పాడు, కానీ ఆ శక్తులు ఎక్కడ పోయాయి? నేను వచ్చేసి అమ్మాయిలాగా మారిపోయాను కదా. సరే జూస్ బాబానైతే మనకైతే కొన్ని పవర్స్ ఇచ్చానని చెప్పాడు కదా. సరే ఇప్పుడు మంత్రం వేద్దాం ఏదో ఒకటి. శకలకలకలక బూమ్ బూమ్. కరెంట్ వచ్చింది. ఓరి దేవుడా, కరెంట్ వచ్చిందేంట్రా? ఇక్కడ గోస్ట్లు కూడా అలానే ఉన్నాయి. ఊరి దేవుడు వీళ్ళని చూస్తుంటేనే ప్యాంట్లో సుస్సు పడిపోతుంది. అంటే ఐ మీన్ ప్యాంట్ కాదు కదా నేను వేసుకుంది, చెడ్డీలోనే పాస్ పడిపోతుంది. రే షించాన్ లేరా? ఏమైందిరా? వీడు ఇంకా లేవట్లేదు. బయట కూడా కరెంట్ వచ్చిందా? లాస్ సెంటర్స్ పూర్తిగా కరెంట్ వచ్చేసింది. అమ్మయ్యా, కానీ షించాన్ గాడికి ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలి? నేను వచ్చేసి ఒంటరిగా అయిపోయాను. లాస్ సెంటర్స్లో ఒక్క మనిషి కూడా లేడు. ఇప్పుడు అందరూ చనిపోయినట్టున్నారు. మన ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. నాకొచ్చేసి కళ్ళు తిరుగుతున్నాయేంటి? ఓరి దేవుడా. A few moments later. ఫ్రాంక్లిన్ లేవ్ ఫ్రాంక్లిన్, ఎంతసేపు పడుకుంటావు రోడ్డు మీద? బ్లాక్ మామయ్య లే, బ్లాక్ మామయ్య, బ్లాక్ మామయ్య, ఈ సూపర్ స్టార్ షించాన్ వచ్చేసాడు లే. అబ్బా ఏంటిది, వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. ఓరి దేవుడా, షించాన్, బ్లూచాన్, మైకేల్ వీళ్ళు ముగ్గురు చనిపోయారు కదా, మళ్ళీ ఇలా లేచారు. ఓరి దేవుడా, వీళ్ళు దయ్యాలా ఏంటి? అరే ఇక్కడి నుంచి పారిపోవాలి, అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపోవాలి. అరే రే ఫ్రాంక్లిన్, మేము దయ్యాలం కాదు, మేము ప్రాంక్ చేశాము నీ మీద. ఏంటి దయ్యాలు కాదా? కానీ ఒక్క నిమిషం, ఇంత ముందు ఏదో అన్నావే, ప్రాంకా? అవును బ్లాక్ మామయ్య, ఈ సూపర్ స్టార్ షించాన్ నీ మీద ప్రాంక్ చేశాడు. మైకల్ బాబాయ్ కూడా హెల్ప్ చేశాడు, బ్లూ చాన్ గాడు కూడా హెల్ప్ చేశాడు, షూస్ బాబా కూడా హెల్ప్ చేశాడు. ఏంట్రా మీరు మాట్లాడేది? అంటే నువ్వు చావలేదా? నేనెందుకు చేస్తాను బ్లాక్ మామయ్య, అదంతా ప్రాంక్ అని చెప్పాను కదా. ఎటుపోతున్నావు? అదేంటంటే ఇంతకుముందు నువ్వు కిందనైతే చనిపోయి ఉన్నావు కదా, కానీ నేనేంట్రా అమ్మాయిలాగా నడుస్తున్నాను ఇంకా. ఓరి దేవుడా, రే షించాన్ ఇక్కడ మాయమైపోయావురా నువ్వు. అంటే ఐ మీన్ నువ్వు ఇక్కడే ఉంటే అక్కడే ఎవడు ఉంటాడులే కానీ, అంటే ఇదంతా నిజంగానే ప్రాంకా? కానీ ఇవేంటిరా, ఇవి గోస్ట్ కాదా? అవి గోస్ట్ కాదు బ్లాక్ మామయ్య, అమెజాన్ లో ఆఫర్ వచ్చినాయని చెప్పేసి నేనే ఎల్ఈడి లైట్స్ అయితే కొన్నాను. అవి వచ్చేసి సేమ్ గోస్ట్ల లాగానే ఉన్నాయి కదా. అవునరా పొట్టోడా, ఇవి నిజంగానే గోస్ట్లు లాగానే ఉన్నాయి. కానీ నా మీద ఎందుకు ప్రాంక్ చేశారా మీరు? అంటే ఫ్రాంక్లిన్ చాలా రోజుల నుంచి నీ మీద ప్రాంక్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము, అందుకే ఇలా అందరం కలిసి నీ మీద ప్రాంక్ చేశాము. ఎలా ఉంది బ్లాక్ మామయ్య ప్రాంక్? నువ్వేంటి అమ్మాయిలాగా నడుస్తున్నావు? ఇదంతా మీ ప్రాంకే కదరా. నన్ను జూస్ బాబా వచ్చేసి ఇలా అమ్మాయిలాగా మార్చేశాడు. అంటే ఐ మీన్ అమ్మాయిలాగా మార్చలేదు, కానీ నేను వచ్చేసి అమ్మాయిలాగా నడుస్తున్నాను. ఇప్పుడు జూస్ బాబా నన్ను మామూలుగా మారుస్తాడా లేదా? ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు మాట్లాడేది? జూస్ బాబా నిన్ను ఇలా మార్చాడా? కానీ ఇదంతా మా ప్లాన్లో లేదే. అవును బ్లాక్ మామయ్య, జ్యూస్ బాబాకి మేము ఇలా మార్చమని చెప్పలేదే. రే 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 వీరు మళ్ళీ నా మీద ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, నాకు అర్థమైందిరా. నన్ను మామూలుగా మార్చమని చెప్పండి రా జూస్ బాబాకి. అరే ఏం మాట్లాడుతున్నావు బ్లాక్ మామయ్య, మేము జస్ట్ నీ మీద ప్రాంక్ మాత్రమే చేశాము. ఒక్క నిమిషం ఆగరా, జూస్ బాబాకి ఫోన్ చేస్తాను. జూస్ బాబా ఫోన్ లేపట్లేదేంట్రా? అబ్బా మీరంతా మళ్ళీ నా మీద ఇలా చేశారు కదా, అయిపోయారా మీరు. మీ అందరినీ నేను ఈసారి నిజంగా చంపేస్తానురా. వాయ్ బ్లాక్ మామయ్య, వాయ్ కామెడీ చేస్తున్నావేంటి నువ్వు? అరే ఏంటిది, షూటింగ్ చేస్తున్నావేంటి బ్లాక్ మామయ్య? మేమేదో ప్రాంకులు చేశాం బ్లాక్ మామయ్య నీ మీద. మీరు ఇలానే చేస్తారా? నేను మీకు ఇంత కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నాను, అన్నీ వండి పెడుతున్నాను, ఇలా నా మీద ప్రాంకులు చేస్తారు కదా. నేను ఇక్కడి నుంచి పోతున్నాను రా, బాయ్ రా పొట్టోలరా. వీళ్ళు వస్తున్నారు. రే ఇల్లు వదిలేసి పారిపోతున్నాను నేను. అంటే ఇల్లు వదిలేసి? వామ్మా, బ్లూచన్ తమ్ముడి గుద్దేశావు, మైకల్ బాబాయ్ని కూడా గుద్దేశావు. ఏం చేస్తున్నావు బ్లాక్ మమ్మీ నువ్వు? అయిపోయారా నా చేతిలో. ఎంత ధైర్యం ఉంటే నా మీదనే ప్రాంక్ చేస్తారా? అది కూడా జూస్ బాబాని కూడా ఇన్వాల్వ్ చేశారు కదా, నన్ను అమ్మాయిలాగా నడిచేలాగా చేశారు కదరా. మీకు నాకు సంబంధం కట్. ఈ రోజుకి నువ్వు నేను ఫ్రెండ్షిప్ అయిపోయింది, మనందరికీ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను రా దూరంగా. వీళ్ళందరితో ఉండడం కంటే నేను ఒక్కనే సోలోగా ఉండడం బెటర్. ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, కానీ నా కరెంట్ ఇలా స్కిడ్ అయిపోతుంది. సర్లే కానీ ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ ఎటు వెళ్తున్నాను?
నాకంటూ వేరే ఇల్లు అయితే లేదు. సరేలే, ఎటు అటు వెళ్ళిపోదాం పదండి. మంచి ఐడియా వచ్చింది. లెస్టర్ వాళ్ళ ఇల్లు అయితే ఉంది కదా. అంటే ఒక్క నిమిషం, ఇక్కడ వీడెవడు? ఇది మన షించాన్ గడా. రేయ్, మళ్ళీ ప్రాంక్ చేస్తున్నావా? సర్లే కానీ వాడు ఇంతకుముందే అక్కడున్నాడు కదా, వీడెవడు మరి? వీడేదో మళ్ళీ చేస్తున్నాడు. విని షూట్ చేసి పడేద్దాం, ఆగండి ఒక్క నిమిషం. బుల్లెట్స్ తాకట్లేదు అంటే రేయ్, మళ్ళీ పొట్టడా ప్రాంకులు చేస్తున్నావా? తొక్కిచ్చేశాను. ఆ? మళ్ళీ లేస్తున్నాడేంటి వీడు? రేయ్ పొట్టోడా, చాలరా, ఆపండ్రా. సరేరా పొట్టోడా, ఇంటికి వస్తానులేరా. వీనైతే మళ్ళీ గుద్దేశాను. రే పొట్టోడా, సారీరా. ఇక మీకు నాకు చెల్లుకి చెల్లు. మీరు నా మీద ప్రాంక్ చేశారు, నేను మిమ్మల్ని గుద్ది పడేశాను. ఇక నడుచుకుంటురా. అమ్మయ్యా, ఇప్పుడు ఎటు పోదామా అని చెప్పేసి అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. కానీ ఇప్పుడు ఎటు పోవడం అవసరం లేదన్నమాట. నేనైతే వాళ్ళ మీదనైతే రివెంజ్ అయితే తీర్చుకున్నాను కదా. ఇప్పుడు అయితే ఇంటి లోపలికైతే షించాన్ గాడు ఇక్కడే ఉన్నాడు. మరి అక్కడ ఉంది ఎవడు? రే పొట్టడా, ఇది నిజమైన షించానా? వాడు నిజమైన షించానా? ఓరి దేవుడా.